దేవుని మహిమపరిచిన పాటలు పాడతావో ఆశ్చర్యమైన కార్యాలు అంతకన్నా గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చూసేవారు రోజు. కాబట్టి కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడతాడు, యెహోవా ఆశ్చర్యకార్యాలు చేయవాడు. చదవనా? యెహోవా ఆశ్చర్యకార్యాలు చేయవాడు, ఆయన గురించి కొత్త కీర్తనలు పాడుడు. దేవునికి మహిమ కలుగును కాక. కొత్త కీర్తనలు పాడుడు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆశ్చర్యకార్యాన్ని మనం పొందాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన మేలు పొందాలంటే ఆయనను నువ్వు అడగాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన అడుగుతావో ఈ పట్ల దేవుడు ఊహించలేని ఆశ్చర్యకార్యం చేసినప్పుడు నువ్వు ఎలా అంటావంటే ఈ సంతోషము పట్టజాలంటుంటారంట. హల్లెలూయా. ఈ సంతోషం పట్టజాలంటుంటారు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొదలుపెట్టాలని యేషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో సీయోనులో యెరూషలేములో యొక్క చెరము కాపాడును. చెరమ 30వ అధ్యాయం 19వ వచనం యేషయా సీయోనులో యెరూషలేములో ఒక జనము కాపాడును. చెరమా నీకు ఇంకా ఏమాత్రమే కన్నీరు ఉండదు. హల్లెలూయా. ఇంకా ఏమాత్రం కన్నీరు ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమాత్రం చెరమా ఈ పట్టణాన్ని ఆశ్చర్యకార్యాలు చేయడానికి వదిలిపెట్టాను. ఇంకా కన్నీరు బంధువులు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా చెరమా, నా చెరమా నన్ను శుద్ధిస్తున్నట్టుగా నన్ను మొదలుపెట్టుకున్నట్టుగా ఇంకా ఏమాత్రం నీ కన్నీళ్ళు రాలంటున్నాడు. ఈ కన్నీళ్ళు ఇంకేమాత్రము రాలవట. హల్లెలూయా. ఎంత మాత్రం నీ కన్నీళ్ళు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. వ్యవసాయం మాట్లాడుతున్నాడు. కాబట్టి నా జీవమా సీయోనులో యెరూషలేములో కాపాడుతున్న నా జీవమా ఇది వరకు నువ్వు మొదలుపెట్టుకున్నావేమో నిన్ను పరిశోధించి సీయోనులో పునాది వేసిన రాత్రి నీవే. హల్లెలూయా. ఆ రాత్రి నీవే. నేను పరిశోధించి నిన్ను పరిశోధిస్తున్నాను కాబట్టి ఆ రాత్రి